भाई ये जो रेड रेड आप देख रहे हो ना, ये हमारे डिफेंस की है। भाई ये जो रेड रेड आप देख रहे हो ना, ये हमारे डिफेंस की है। भाई ये जो रेड रेड आप देख रहे हो ना, ये हमारे डिफेंस की है। भाई ये जो रेड रेड आप कर रहे हैं మనం చూడొచ్చు భారత్ పాక్ మధ్య పోరు మరింత ఉధృతమవుతోంది. కాల్పులతో సరిహద్దులు దద్దరిల్లిపోతున్నాయి. జమ్మూ టార్గెట్ గా పాకిస్తాన్ మిసైల్ అటాక్ చేసింది. అయితే పాక్ మిసైల్స్ ను భారత్ కు చెందిన S-400 సమర్థవంతంగా తిప్పికొడుతోంది. మరోవైపు జమ్మూలోని ఎయిర్ స్ట్రిప్ పై కూడా దాడి చేయడంతో జమ్మూ నగరాన్ని అధికారులు బ్లాక్అవుట్ చేశారు. ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. జమ్మూలో 7 ప్రాంతాల్లో పేలుడు శబ్దం వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మొత్తంగా అయితే జమ్మూలో 7 చోట్ల పేలుళ్లు శబ్దాలు వినిపించాయి. జమ్మూ కాశ్మీర్, అఖ్నూర్, పూంచ్లో మోగిన సైరన్లతో ప్రజలు కూడా అలర్ట్ అయ్యారు. జమ్మూ టార్గెట్ గా పాకిస్తాన్ దాడుల్ని సమర్థవంతంగా భారత్ తిప్పికొడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక రకంగా పాకిస్తానే భారత్ చేస్తున్నటువంటి ఆపరేషన్ సింధూర్తో అల్లకల్లోలంగా కక్కావికలంగా మారుతోంది. ప్రస్తుతం జమ్మూ టార్గెట్ గా జరుగుతున్నటువంటి ఈ దాడికి సంబంధించి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, జమ్మూ పైన పాకిస్తాన్ మిసైల్స్ దాడి జరుగుతుంది. పాకిస్తాన్ మిసైల్స్ తో అదేవిధంగా డ్రోన్స్ తో కూడా పలు చోట్ల మల్టిపుల్ ప్లేసెస్ అట్ మల్టిపుల్ అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల జమ్మూ కాశ్మీర్ యూనివర్సిటీ దగ్గర కూడా 2 పాక్ డ్రోన్స్ ని కొద్దిసేపటి క్రితం భారత బలగాలు నేలమట్టం చేశాయి. అదేవిధంగా 8 మిసైల్స్ ని పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి మిసైల్స్ ని S-400 సిస్టమ్ ద్వారా భారత బలగాలు నేలమట్టం చేశాయి. అయితే ఇంకా ఈ యొక్క మిసైల్స్ వస్తూనే ఉన్నాయన్నది మనకు అందుతున్నట్టు సమాచారం. ఒక పాకిస్తాన్ అయితే సింధూర్ ఆపరేషన్ సింధూర్ తో ఒక విధంగా ఆందోళన జరుగుతుంది. నిన్నటి నుంచి కూడా సరిహద్దుల దగ్గర ఎక్కువ పెద్ద ఎత్తున కాల్పులు దిగింది. అయితే ఈ రోజు పూంచ్ దగ్గర గురుద్వారా పై కూడా దాడి చేసింది మిసైల్ తో. అక్కడ 3 చనిపోయినట్లుగా కూడా మన సైన్యమే స్పష్టం చేసింది. ఇటీవల ఈ రోజు కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్ట్రీ చేసినటువంటి విలేకరుల సమావేశంలో కూడా ఆ విషయాన్ని చెప్పారు. అయితే చీకటి పడిన తర్వాత ఒక్కసారిగా